ఓం నమో నారాయణాయ నమ. ఓం నమో నారాయణాయ నమ. ఓం మధుసూదనాయ నమ. ఓం మధుసూదనాయ నమ. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనము తొలి ఏకాదశి వార్కారి ఉత్సవం గురించి తెలుసుకుందాము. వార్కారి ఉత్సవం తొలి ఏకాదశికి పండరీపుర క్షేత్రంలో వార్కారి ఉత్సవం జరుగుతుంది. ఆలంది దేహు క్షేత్రాల నుంచి 250 కిలోమీటర్ల దూరము భక్తులు పాదయాత్రగా వస్తారు. 21 రోజుల పాటు కొనసాగే ఈ పాదయాత్రనే మరాఠీలు వార్కరీ అని పిలుస్తారు. ఆషాఢము ఆధ్యాత్మికంగా ఎన్నో ప్రత్యేకతలు కలిగిన మాసం. అనేక ప్రాంతాల్లో సాంస్కృతిక అస్తిత్వానికి ప్రతీకలుగా నిలిచే పండుగలకు, ఉత్సవాలకు కీలకమైన నెల. తెలంగాణలో బోనాల పండగ, ఒడిశాలో పూరి జగన్నాథుని రథయాత్ర అలాంటివే. ఆ కోవకు చెందిన వేడుకే వార్కారి. మహారాష్ట్రలో కుల వివక్షకు వ్యతిరేకంగా మొదలైన భక్తి ఉద్యమము వార్కారి యాత్రలతో విజయతీరాలకు చేరింది. వారి అంటే యాత్ర, కారి అంటే యాత్రికులు. కాలినడకన ప్రయాణిస్తూ భక్తి పరమార్థాన్ని 10 మందికి పంచడమే వార్కారి. ప్రస్తుతం పండరీపురంలో కనిపించే విఠల రఖుమాయి దేవాలయ నిర్మాణానికి చారిత్రక పురుషుడైన పుండలీకుడే అధ్యుడని ఆధారాలు చెబుతున్నాయి. మరాఠీ, కన్నడ సాహిత్యాల్లోనూ పుండలీకుడి ప్రస్తావనలున్నాయి. పుండలీకుడు కృష్ణ భక్తుడు. వృద్ధులైన తల్లిదండ్రుల సేవలో తరించాడు. అతడి సేవకు మెచ్చిన కృష్ణుడు పుండలీకుడి ఇంటికి వెళ్ళి ఏం వరం కావాలో కోరుకో అన్నాడు. పుండలీకుడు మాత్రం నేను ఇప్పుడు తల్లిదండ్రుల సేవలో ఉన్నాను, పూర్తయ్యాకే బయటకు వస్తాను, అప్పటిదాకా ఈ ఇటుక మీద నిలబడి వేచి ఉండు అంటూ ఒక ఇటుకను బయటకు విసిరాడు. దీంతో శ్రీకృష్ణుడు 2 చేతులను నడుమ మీద పెట్టుకొని పుండలీకుడు వచ్చే వరకు ఇటుకపైనే నిలబడ్డాడు. ఆ తర్వాత ఎప్పుడో ఇంట్లోంచి బయటకు వచ్చిన పుండలీకుడు అలా ఇటుక మీద నిలబడిన రూపంలోనే భక్తులకు దర్శన భాగ్యం కలిగించమని కృష్ణుణ్ణి కోరుకున్నాడు. దీంతో శ్రీకృష్ణుడే విఠలుడిగా, విఠోబాగా ఆ రూపంలోనే పండరిలో వెలిశాడు. అంతకు ముందు నుంచి అమ్మ దేవతగా వెలిసిన రఖుమాయి సాంస్కృతిక సమ్మేళనం తర్వాత విఠోబా భార్యగా భక్తులతో పూజలు అందుకుంటున్నది. అందుకే పండరిలో విఠోబాకు, రఖుమాయికి వేరువేరు ఆలయాలున్నాయి. ఇక్కడ 2 రకాల ఆరాధన పద్ధతులు కనిపిస్తాయి. ఒకటి మందిరం లోపల నిర్వహించే బ్రాహ్మణీయ పూజలు, మరొకటి విస్తృత ప్రజానికం భక్తి భావనతో చేసుకునే గ్రామీణ ఆరాధన. ఇందులో రెండోది శూద్ర కులాల నుంచి ఉద్భవించి సంతుల ద్వారా స్థిరపడ వార్కారి సంప్రదాయం. మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లాలో భీమా నది ఒడ్డున వెలిసిన ప్రసిద్ధ యాత్రా స్థలం పండరీపురం. ఇది విఠలుడి కేంద్ర స్థానం. విష్ణు స్వరూపుడైన శ్రీకృష్ణుడి అంశగా విఠలుడిని కొలుస్తారు భక్తులు. మహారాష్ట్రతో పాటు కర్ణాటక, గోవా, తెలంగాణకు విఠలుడు ఆరాధన వ్యాప్తి చెందింది. అందుకే విఠల్, పండరీ లాంటి పేర్లు తెలంగాణ సమాజంలో విస్తారంగా వినిపిస్తాయి. ముఖ్యంగా మహారాష్ట్ర, కర్ణాటక సరిహద్దుల్లోని ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాలో విఠలుడి ఆరాధన ఎక్కువ. పాండురంగ స్వామి ఆలయాలు కనిపిస్తాయి. ఆదిలాబాద్ జిల్లా బోధులోని విఠలేశ్వర ఆలయము సుప్రసిద్ధము. ఏటా ఆషాఢ శుద్ధ ఏకాదశికి పండరీపుర క్షేత్రంలో వార్కారి ఉత్సవం జరుగుతుంది. వారి అంటే యాత్ర, కారి అంటే నిర్వహించేవారు అని అర్థం. ప్రయాణం చేస్తూ పరమార్థాన్ని 10 మందికి పంచడమే వార్కారి సాంప్రదాయము. కీర్తి శకం 13వ శతాబ్దానికి చెందిన జ్ఞానేశ్వర్ మహారాజ్ సమాధి క్షేత్రం ఆలంది నుంచి కీర్తి శకం 17వ శతాబ్దానికి చెందిన భక్త తుకారం సమాధి ఉన్న దేహు నుంచి పాదయాత్రలు ప్రారంభమవుతాయి. ఆ 2 క్షేత్రాల నుంచి నిర్వహించే 250 కిలోమీటర్ల పాదయాత్రనే వార్కారి యాత్రగా పిలుస్తారు. ఇందులో భాగంగా ఆలంది నుంచి జ్ఞానేశ్వర్ పాదుకులను, దేహు నుంచి తుకారం పాదుకులను పల్లకిలో తీసుకెళ్తారు. 21 రోజుల పాటు జరిగే ఈ పాదయాత్రలు సరిగ్గా తొలి ఏకాదశి ముందు రోజు పండరీపురం చేరుకుంటాయి. భక్తులు ఎంతో దీక్షతో, క్రమశిక్షణతో సాగించే భక్తి యాత్ర ఇది. ఇందులో పాల్గొనే భక్తులు కఠోర నియమాలు పాటిస్తారు. మద్యమాంసాలు, ఉల్లి వంటి వాటికి దూరంగా ఉంటారు. బ్రహ్మచర్యం పాటిస్తారు. పాదరక్ష లేకుండా నడుస్తారు. మెడలో తులసిమాల ధరిస్తారు. అన్నిటికంటే ముఖ్యంగా ప్రతి భక్తుని పాండురంగడిగా భావించి ఆదరిస్తారు. కులం, ప్రాంతంతో సంబంధం లేకుండా సమూహంగా భజనలు, పాటలు పాడుకుంటూ ముందుకు సాగుతారు. ఈ వార్కారి ఉద్యమం మహారాష్ట్ర, ఉత్తర కర్ణాటక ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. తెలంగాణలోని ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి కూడా యాత్ర జరుగుతుంది.
జయ పాండురంగ విఠల. ఓం నమో నారాయణాయ నమః. ఓం నమో నారాయణాయ నమః. లోక సమస్త సుఖినో భవంతు. గోపద్మ వ్రతం గురించి తెలుసుకుందామండి. గోపద్మ వ్రతము ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు ఆరంభించి కార్తీక శుక్ల ద్వాదశి వరకు ఆచరించాలి. గోమాత పూర్తిగా విరాట్ పురుషుడి రూపంతో పోల్చబడినది. గోవునకు ముఖమునందు వేదాలు, కొమ్ములనందు హరిహరాలు, కొమ్ముల చివర ఇంద్రుడు, లాలాటమున ఈశ్వరుడు, కర్ణముల యందు అశ్విని దేవతలు, నేత్రముల యందు సూర్యచంద్రులు, దంతముల యందు గరుడు, నాలుక యందు సరస్వతి, ఉదరమునందు స్కందుడు, రోమాకుపములందు ఋషులు, పూర్వభాగమునందు యముడు, పశ్చిమ భాగమునందు అగ్ని, దక్షిణ భాగమున వరుణ కుబేరులు, వాయభాగమునందు యక్షులు, ముఖమునందు గంధర్వులు, నాసాగ్రమునందు పన్నగలు, ఆపానంబున సరస్వతి, గంగాతీర్థములు, గోపంబున లక్ష్మీ, పాదగ్రంబున కేచరులను, అంబ అంటూ ఆరాధించే అరుపులో ప్రజాపతి స్థానములందు సత్సంగములు ఉన్నట్లుగా పురాణాల్లో వర్ణింపబడినది. గోవును పూజిస్తే సమస్త దేవతలను పూజించినట్లేనని, సమస్త తీర్థములందు పుణ్యస్నానాలు చేసిన పుణ్యఫలం లభిస్తుందని గోమాతకు పూజ్యస్థానం ఇస్తూ అథర్వణ వేదంలోని బ్రహ్మాండ పురాణంలో, మహాభారతంలోని పద్మపురాణంలో పేర్కొన్నారు. తొలి ఏకాదశి నాడు గోపద్మ వ్రతం చేయడం ఎంతో విశిష్టమైనదిగా చెబుతారు. గోపద్మ వ్రతం గోమాత నివసించే గోశాలలో కానీ ఇంట్లో పూజ గదిలో దీనిని చేయాలి. వ్రత ప్రదేశాన్ని శుభ్రపరిచి బియ్యపిండితో 33 పద్మాలను చిత్రీకరించి దాని పక్కన ఒక పీఠము పై నారాయణుడు లేదా శ్రీకృష్ణుడి విగ్రహం కానీ చిత్రపటం కానీ ఉంచి షోడోపచారాలతో పూజ చేయాలి. వ్రతం పూర్తయ్యాక 33 ముత్తైదులకు శక్తి మేరకు వాయనములు, తాంబూలములు ఇవ్వాలి. ఈ వ్రత ఆచరణ చేసే కాలంలో తేనె, పొట్లకాయ, చెరుకు, రేగిపళ్ళు, గుమ్మడికాయ, కొత్త ఉసిరిక, చింతపండులను విసర్జించాలి. గోమాతను పూజించడం వల్ల సకల అరిష్టాలు తొలగుతాయని నమ్మకం. గోవో విశ్వస్వ మాతరం. శ్రీమాత్రే నమః. ఓం నమో నారాయణాయ నమః. ఓం మధుసూదనాయ నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఏమైనా కామెంట్స్ ఉంటే పెట్టగలరు. థ్యాంక్ యూ. మా బెల్ అనే ఐకాన్ బటన్ని మీరు ప్రెస్ చేసి ఆన్ చేసి ఉంచుకుంటే మా లేటెస్ట్ అప్డేట్ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి, చూడగలరు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.